సీఎంగా బాధ్యతలు తీసుకున్న నటుడు పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అయితే ఈయన జనసేన పార్టీని స్థాపించిన తర్వాత సినిమాలకు కాస్త విరామం ఇచ్చేసి పూర్తిగా రాజకీయాల్లోనే బిజీగా గడుపుతున్నారు. ఇక గత ఎన్నికల్లో భాగంగా ఈయన అత్యధిక మెజారిటీతో గెలవడమే కాకుండా కూటమిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా కూడా బాధ్యతలు తీసుకున్నారు. ఇక ఏపీ డిప్యూటీ సీఎంగా అలాగే మంత్రిగా బాధ్యతలు తీసుకున్న పవన్ కళ్యాణ్ పూర్తిగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఇకపోతే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి మెగా డాటర్ నిహారిక పవన్ కళ్యాణ్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈమె నిర్మాతగా కూటమి కుర్రాలు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా ఆగస్టు 9వ తేదీన విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా పవన్ కళ్యాణ్ గురించి పలు విషయాలను వెల్లడించారు. పవన్ కళ్యాణ్ బాబాయ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్న మాకు మాత్రం పవర్ స్టార్ గానే తెలిపారు. ఎన్నికల ఫలితాల రోజు మేమంతా టీవీ ముందే కూర్చొని ఉన్నామని, ఆ రోజు మా అమ్మ చాలా ఎమోషనల్ అయ్యిందని తెలిపారు. ఇక పవన్ కళ్యాణ్ బాబాయ్ ఇచ్చే స్పీచ్లు చాలా బాగుంటాయి. ఆ స్పీచ్లు నన్ను ఎంతగానో మోటివేట్ చేస్తాయని నిహారిక తెలిపారు. ఆయన రాజకీయాల్లో ఉన్నా సరే బాబాయ్ని ఎక్కువగా రాజకీయ నాయకుడిగానే ఇష్టపడతానని తెలిపారు. అంతేకాకుండా తన బాబాయ్ ఫోన్ నెంబర్ని తన మొబైల్లో కేకేకే అని సేవ్ చేసుకున్నట్లు నిహారిక తెలిపారు. కేకేకే అంటే కొడిదెల కళ్యాణ్ కుమార్ అంటూ పవన్ కళ్యాణ్ అసలు పేరును ఈ సందర్భంగా ఈమె వెల్లడించారు. ప్రస్తుతం నిహారిక చేసిన ఈ కామెంట్లు వైరల్ అవుతూ ఉన్నాయి.